వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈరోజు మనం కొన్ని తెలుగు పదాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. ఎనీ వన్ అనగా తెలుగులో అర్థం ఎవరైనా. సంబడి అనగా తెలుగులో అర్థం ఎవరో ఒకరు. బోత్ ఆఫ్ యూ, బోత్ అనగా తెలుగులో అర్థం ఇద్దరు. బోత్ ఆఫ్ యూ అనగా మీరిద్దరు. ఐ టోల్డ్, టోల్డ్ అనగా తెలుగులో అర్థం చెప్పడం. ఐ అనగా నేను. ఐ టోల్డ్ అనగా నేను చెప్పాను. ఐ డోంట్ టెల్ అనగా తెలుగులో అర్థం నేను చెప్పలేదు. ఐ డిడ్, డిడ్ అనగా తెలుగులో అర్థం చేయడం. ఐ డిడ్ అనగా నేను చేశాను. థ్యాంక్స్ సో మచ్ అనగా తెలుగులో అర్థం చాలా ధన్యవాదాలు. ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, లెర్నింగ్ అనగా తెలుగులో అర్థం నేర్చుకోవడం. ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అనగా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. వేర్ ఆర్ యూ ఫ్రమ్, యూ అనగా తెలుగులో అర్థం మీరు. వేర్ అనగా ఎక్కడ నుంచి. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అనగా మీరు ఎక్కడ నుండి వచ్చారు. వాట్ డూ యూ డూ, వాట్ అనగా తెలుగులో అర్థం ఏమిటి. డూ అనగా చేయడం. యూ అనగా తెలుగులో అర్థం మీరు. వాట్ డూ యూ డూ అనగా మీరు ఏం చేస్తారు. బీ విత్ మీ, మీ అనగా తెలుగులో అర్థం నేను. బీ విత్ మీ అనగా నాతో ఉండు. నాట్ గుడ్ అనగా తెలుగులో అర్థం మంచిది కాదు. హౌ స్టూపిడ్ అనగా తెలుగులో అర్థం ఎంత మూర్ఖత్వం. నో మ్యాటర్ అనగా తెలుగులో అర్థం పర్వాలేదు. బ్రింగ్ హిమ్ ఇన్, హిమ్ అనగా తెలుగులో అర్థం అతను. బ్రింగ్ హిమ్ ఇన్ అనగా అతనిని లోపలికి తీసుకురండి. వెయిట్ ఎ మినిట్, మినిట్ అనగా తెలుగులో అర్థం నిమిషం. వెయిట్ ఎ మినిట్ అనగా ఒక్క నిమిషం ఆగు. నాట్ రిక్వైర్డ్ అనగా తెలుగులో అర్థం అవసరం లేదు. స్టే విత్ us అనగా తెలుగులో అర్థం నాతో ఉండు. ఇట్ ఈస్ ఆసమ్ అనగా తెలుగులో అర్థం ఇది చాలా బాగుంది. లిటిల్ బై లిటిల్, లిటిల్ అనగా తెలుగులో అర్థం కొంచెం. లిటిల్ బై లిటిల్ అనగా కొంచెం కొంచెంగా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.